శివరాత్రి రోజు తప్పకుండా ఒక కథ వింటే శివానుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది. ఈ కథను మనకి లింగ పురాణంలో చెప్పారు. ఆ కథ ఏంటంటే, శివరాత్రి రోజు ఒక వేటగాడు ఉదయం నుంచి సాయంత్రం వరకు అరణ్యంలో వేట కోసం ఎంత ప్రయత్నించినా సరే వేట దొరకదు. ఏ జంతువు లభించదు. విపరీతమైన ఆకలితో ఉన్నటువంటి వేటగాడు చీకటి పడేసరికి ఏదైనా జంతువు దొరుకుతుందా అని అటు ఇటు చూస్తుంటే ఒక సింహం ఈ వేటగాడి వెంట పడుతుంది. ఆ సింహం బారి నుంచి రక్షించుకోవటానికి ఆ వేటగాడు బాగా పరిగెత్తి అక్కడికి సమీపంలో ఉన్న ఒక చెట్టెక్కుతాడు. అలా వేటగాడు చెట్టెక్కేటప్పుడు తన ఇంటి నుంచి దాహం కోసం తెచ్చుకున్నటువంటి నీళ్ల సీసా జారి కింద పడిపోతుంది. ఆ వేటగాడు చెట్టు మీదే ఉంటాడు. కానీ సింహం మాత్రం ఆ వేటగాడు చెట్టు దిగితే ఆహారంగా తినాలని చెట్టు దగ్గరే ఉంటుంది. రాత్రైపోతుంది. అర్ధరాత్రి అయిపోతుంది. సింహం అక్కడి నుంచి వెళ్ళదు. దాంతో వేటగాడికి నిద్ర